ఎన్ని రోజులు అయింది స్ట్రైక్ అయిపోయి? ఎన్ని రోజులు అయింది? 1 వీక్ అయితే ఎట్లా ఉన్నాయి చూసారా ఒకసారి అన్న? ఇద్దరు చూడండి మా రోడ్లు అంతా. ఒకప్పుడు 14 డివిజన్ అంటే మంచి పేరు ఉండేది. అంటే మీరేమన్నా మారిపోతామని చెప్పి పట్టించుకోవడం లేదా, లేకపోతే ఇప్పుడు కాలువలు అంటే వాళ్ళు కొంత చేస్తున్నారు, పెద్ద కాలువలు వాళ్ళు చేస్తున్నారు. ప్రతి వీధిలో ఘోరంగా ఉంది. దాన్ని మీరు ఎప్పుడు లోపల రెక్టిఫై చేస్తారు? నేను ప్లానింగ్ వాళ్ళతో కూడా మాట్లాడతాను. మీ కాడ చెత్త అంతా రోడ్ల మీద, ఫ్లాట్ల కాడ మరీ ఎక్కువ ఉంది. చూసేదానికి కూడా అసలు వీధిలో నడవాలన్నా కూడా ప్రాబ్లం ఉంది. మీరు ఎన్ని రోజులు స్ట్రైక్ అయిపోయింది? ఓకే, స్ట్రైక్ అయిపోయినా 1 వీక్ దాటిపోతుంది. ఇప్పుడు ఇంకా క్లియర్ చేసుకోలేకపోతే అట్లా. నిన్న కంప్లైంట్లు వచ్చినాయి, మీకు చెప్పాను. అవి రెక్టిఫై చేయమన్నారా? అది మాత్రం రోడ్లు మరీ వరుసగా ఉన్నాయి. రోడ్ల మీద ఎక్కడ నాకు కనపడాలా, బండి వేసుకుని ఆడ ఏడ తిరిగిపోడితే అంతలోన ఎన్ని ట్రిప్పులు తెస్తున్నాయి ట్రాక్టర్లో. 3 రోజులకు 3 ట్రిప్పులు తిరిగినా కూడా చెత్త అయిపోదా రోడ్ల మీద? కాలువలో తీసిన మట్టి అట్టే ఉంది, అది ఎత్తించలా. దాన్ని చూపిస్తాను ఎంత వరస్ట్గా ఉన్నాయి. గడ్డి పెరిగిపోయింది, ముళ్ళ కంపలు పెరిగిపోయి ఉన్నాయి. దాని మీద అంతకుముందు బాగా చేస్తున్నారు కదా, ఇప్పుడు ఏమైంది మీకు? అంతకుముందు శుద్ధంగా బాగా చేస్తున్నారుగా. 14 డివిజన్ అంటే ఒక పేరుందిగా. మీరందరూ తులసి మొక్కలు పెట్టి బాగా చేశారుగా. ఇప్పుడు అవన్నీ ఏమైనాయా? తులసి మొక్కలు పట్టించుకోవడం వల్ల ఏమీ లే. నీళ్ళు ఎక్కడ ఎత్తేస్తారంటే దాని మీద మనం వర్కౌట్ చేసుకోవాలి. ఒకసారి పెట్టేసాము అయిపోయింది, ఫోటోలు వచ్చేసి అయిపోతే సరిపోద్దా? మనం చూసుకోవాలిగా పాయింట్లు. ఏ పాయింట్ చెత్త ఎక్కువ పడుతుంది, ఎందుకు చూసుకుంటున్నాం, ఎందుకు పడుతుంది, పక్కన వాళ్ళ పబ్లిక్ని కూడా మనం కొంచెం చేయాలి అవగాహన. మనం అది చేయలేకపోతున్నాము. ఏం మీలో అంత ముందు ఉన్న హుషారు లేదు ఇప్పుడు. మీ మేస్త్రులు అట్లా ఉన్నారు. ఎన్ని రోజులమ్మా పాయింట్లు ఇచ్చేది? ఓకే, బాగలేకపోతే సెలవు పెట్టాడు. సెలవు పెట్టి ప్రైవేట్ బండి ఎట్టెక్తాడు? ప్రైవేట్ ట్రాక్టర్కి డ్రైవర్ ఉన్నాడా? అట్టు పెట్టుకోపోయింది, ఆడ పెట్టాడా? అందరు ఎంటర్ స్ట్రైక్ అయిపోయి చదువులు ఇలా అందరూ మూవ్ చేయండి. లేరు, వర్కర్ లేరు. మనం ఎవరో 5 మంది వర్కర్లు వచ్చారుగా ఎక్స్ట్రా ఈ మధ్య ఫస్ట్. మళ్ళీ పిలుచుకోండి, లేకపోతే అడగండి. ఉందా కోవులన్నీ క్లీన్ చేయండి నీట్గా. లైట్లు వెళ్తున్నాయా? వాటర్ వస్తుందా? మున్సిపల్ వాటర్ 500 వస్తుందా? తగ్గిపోయావు నువ్వా? బాగా తగ్గినట్టున్నా? బాగాలేదా? ఎట్లా ఉంది ఇప్పుడు? వైట్ కార్డు ఉందా? ఏం బాగాలేదు, కిడ్నీ ప్రాబ్లం. పూర్తిగా పాడైపోయింది, తగ్గిపోయింది, సగం పాడైపోయింది. ఇంకా అంతేనని చెప్పి హాస్పిటల్ జాగ్రత్త. తీసుకొచ్చాను 11 గంటలు. అప్పుడు ఇంట్లోనే పెట్టుకున్నాను. చిన్నది బయటకు వచ్చాను. 25 ఏళ్ళేనా అబ్బాయి? పాప అమ్మాయి ఒకటి, ఇంత పిల్లవాడు వస్తున్నాడు. లివర్ మందు మంచి తాగేవాడు. వీళ్ళమ్మ ఎప్పటి నుంచి తాగదు. మిమ్మల్ని అడుగుతాము, అదే విఆర్ కాలేజీలో నేను మాట్లాడతా. నాకు చెప్పొచ్చు కదా మీరు. ప్రస్తుతానికి ఎక్కడ బాబు కూడా ఉన్నాడు. ఏం ఇప్పుడు దాకా పడుగుపళ్ళు 4వ క్లాస్ తీసుకోరా? నీకు మున్సిపల్ స్కూల్లో కానీ లేకపోతే ఇంకెక్కడన్నా చేస్తే అబ్బాయి వాడు 4వ క్లాస్, ఒకటే 4వ క్లాస్ చేశారు. అంటే ఆ టైం అయిపోయినట్టు అడ్మిషన్లు. చూస్తాను నేను. తిరుగుతున్నా రోజా సంఘంలో ఉంది చెప్పాను. ఇప్పుడే వాళ్ళ అతను వాయించాను.
మన కూడా చెప్తే ఆ రోజు 2.5 మంది ఇమ్మీడియట్లీ కంప్లైంట్ ఉంటే చేయమని చెప్పి ఉదయాన్నే ఇటు చూస్తున్నావా నీ ఇది లైట్లోనే వెళ్తున్నాయా ఎక్కడ ప్రాబ్లం ప్రశాంతం ఎటున్నాడు రోజన్నా అది తెచ్చి ఆడేస్తారా అక్కడ తీసుకొచ్చేసి పరుపులు గిరుపులు అన్ని అక్కడ వేసేస్తారు. నేను చెప్తాను సార్ తప్పకుండా అసలు ఇప్పుడే ఇప్పుడు బండి వస్తున్నది బండికి వేసేసి కదా చెప్తా ప్రతివాడు బండికి వేయచ్చు కదా తీసుకొచ్చి ఇంటింటికి బండి పంపిస్తున్నాం అది అది ఇంట్లో బండిలో వేయాలి కానీ తీసుకొచ్చి ఆడ స్కూల్ ముందు వేస్తే కూడా తప్పదు. ఒక సీసీ కెమెరా ఒకటి పెట్టేసి ఫైన్ ఇక్కడ కానీ వేస్తే 500 రూపాయలు దుర్మానాన్ని ఒకటికి వేయండి. ఒకవేళ వేస్తే సీసీ కెమెరాలు కూడా శాంక్షన్ అయ్యింది సార్. నేను సీసీ కెమెరాలు ఇక్కడ ఎట్లా స్కూల్ ముందు ఒకటి పెట్టేయాలనుకుంటున్నాం. ఏది సీసీ కెమెరాలు ఎట్లా పెట్టిస్తున్నాం ఈ 14 రోజుల లోపల సీసీ కెమెరాలు కూడా వస్తాయి. ఏదో చేస్తున్నారు. లేదు సార్ తప్పకుండా చేయిస్తాం. సీసీ కెమెరా కూడా పెట్టిస్తాం. సుందరం సార్ అంటే తెలియదా సారు సుందరం సార్ అంతేనా పరిచయం ఆయన వల్ల 4 ఏళ్ళు ఉన్నా. అందుకు కూరగాయలేనా మెయిన్ ప్రొవిజన్స్ కన్నా ఎక్కువ ఇవే ఉన్నట్టున్నాయి. మీరు ఉదయాన్నే బాగుడు ఏమ్మా అయ్యో బాగానే జరుగుతుందా సరే సరే ఓకే ఇప్పుడు మార్చేసుకోండి. ఇప్పుడు ఇల్లు మారారు కదా ఎక్కడ ఈ ఇంట్లోనా సరే నేను అప్లికేషన్ ఫారాలు ఇస్తాను. అది నాకు ఆధార్ కార్డు ఫోటోలో ఇస్తే నేను ఓటు ఇక్కడికి మార్పిస్తాను. ఓకే సంసారానికి కూరగాయలు తీసుకొని పోతుందా? ఓకే వాకింగ్ కూడానా? లేదు మోటార్లు ఎక్కువ వచ్చింది. ఎక్కువ మోటార్లు ఓకే బాయ్.